సహకుటుంబానం. ఈ పేరు ఈ మధ్య కాలంలో చాలా తక్కువ వింటున్నాం. చాలా హోమ్లీగా అనిపిస్తుంది. ఈ పేరు పైన ఒక మూవీ కూడా రాబోతుంది. డిసెంబర్ 19న రిలీజ్ అవబోతుంది. అయితే మూవీలో ఏముంటుందో మూవీ టీంతో మాట్లాడదాం. మనతో పాటు హీరో రామ్ కిరణ్ అండ్ సిస్టర్ క్యారెక్టర్లో నిత్యశ్రీ అండ్ రమేష్ గారు ఉన్నారు. హోల్ అండ్ సోల్ గా నమస్కారం. నమస్కారం వీణా గారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నాం. ఎగ్జాస్ట్ అయిపోయారా ఇంటర్వ్యూస్ ఇచ్చి? మేము బాగున్నాం, మీరు చాలా బాగున్నారు. కాంప్లిమెంట్. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సహకుటుంబానం వినడానికి చాలా పద్ధతిగా హోమ్లీగా అనిపించింది. సో మూవీ ఎలా ఉండబోతుంది రామ్ కిరణ్ గారు? ట్రైలర్ చూసారా? ఎస్, ఐ సా. ఎలా అనిపించింది మీకు? చాలా అంటే చాలా క్యారెక్టర్స్, చాలా సీనియర్ యాక్టర్స్ ఉన్నారు కదా, ఏంటో రివీల్ అవ్వకోకుండా చాలా కన్ఫ్యూజ్డ్గా కట్ చేశారు ట్రైలర్ కట్ అని అయితే అనిపించింది. స్టోరీ అయితే రివీల్ అవ్వలేదు. సో మేము మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా. సో ఇట్స్ ఫ్యామిలీ స్టోరీ, బట్ ఎప్పుడు చూడని ఫ్యామిలీ స్టోరీ. ఓకే. అండ్ ఇలాంటి ఫ్యామిలీ ఎక్కడా ఉండదు. అలాంటి ఫ్యామిలీ మాతో ఉంది. ఓకే. అండ్ మేఘా ఆకాష్ దీంట్లో హీరోయిన్ కాబట్టి తనతో పాటు చాలా గొడవలుగా కనిపించింది. ఎప్పుడు? దీంట్లో ట్రైలర్లోనే. ట్రైలర్లో గొడవలు రియల్ అనుకున్నారా ఏంటి? ఎందుకంటే మొన్న ట్రైలర్ ఈవెంట్కి రాలేదు కదా, అప్పుడు ఎవరో ఒక క్వశ్చన్ అడిగారు, ఏంటి వాళ్ళు రాలేదేంటి అని. అన్వెల్ అందుకని, అండ్ దెన్ డ్యూ టు సమ్ ఎమర్జెన్సీ షీ కుడెంట్ కమ్. అదర్వైజ్ వాళ్ళు చాలా సపోర్టివ్గా చాలా దీనిగా ఉంటారు, అదేం ఇది లేదు. బట్ హోల్ అండ్ సోల్గా లైక్ ఎవ్రీబడి హ్యావ్ లవ్డ్ దిస్ స్టోరీ బిఫోర్. ఈ సినిమాకి వచ్చి వాళ్ళు పర్ఫామ్ చేసేదానికి ముందు ఆబ్వియస్లీ స్టోరీ విని ఉంటారు. సో నాట్ కాస్టింగ్ ఆర్ నాట్ బడ్జెట్ ఏమీ లేకుండా స్టోరీ విని ఇంతమంది వచ్చారు, ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్ ఆల్సో బిలీవ్డ్ ఆన్ దిస్ స్టోరీ. అండ్ ఇంత పెద్దగా చేయాలని అన్ని విషయాల్ని డ్రైవ్ చేసిందే ఒక స్టోరీ. యా, సహకుటుంబానం. సో నిత్యశ్రీ, మేము మిమ్మల్ని కేర్ ఆఫ్ కంచరపాలెంలో చూసి ఎంత క్యూట్గా ఉంది, ఎంత ఫ్రెష్ ఫేస్, అసలుకి ఇండస్ట్రీకి అలా 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 చూస్తూ అంటే మా కళ్ళ ముందు ఎదిగిన అమ్మాయిలాగా కనిపిస్తున్నా. ఇప్పుడేమో డైరెక్ట్ మూవీస్లోకి ఎంట్రీ ఇచ్చేసారు. అసలుకి ఏమన్నా చదువుకుంటున్నారా? మొత్తం మూవీసే చదువుకుంటున్నారా? చదువుకుంటున్నా. ఐఎమ్ స్టడీయింగ్ ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ నేను. అండ్ యా, అన్ని మూవీస్ చేసి ఒక మంచి మూవీస్ చేస్తున్నాను ఇప్పుడు. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఐ హావ్ డన్. సో అది ఫైనలీ రిలీజ్ అవ్వబోతుంది. ఐఎమ్ రియలీ హ్యాపీ, ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఇంతమంది ప్యాడింగ్ యాక్టర్స్తో. అండ్ అది కూడా ఒక మంచి క్యారెక్టర్. నా క్యారెక్టర్ పేరు సోనీ. చాలా మంచి క్యారెక్టర్. ఎవ్రీ క్యారెక్టర్ ఇందులో స్కోప్ ఉండే క్యారెక్టరే. 2 షేడ్స్ ఉండే క్యారెక్టర్ అనమాట. మీరు చేసేదా? ఎస్, అంటే నేననే కాదు, తిను అండ్ తినికి ఒక డిసార్డర్ ఉంటుంది. సో ఎవ్రీ మెంబర్కి 2 షేడ్స్ ఉంటాయి ఈ మూవీలో. ఇక్కడ చూసే వాళ్ళందరికీ 2 షేడ్స్ ఉంటాయి. దెన్ ఐ అండర్స్టూడ్ ద ట్రైలర్ వెరీ వెల్. నేను కరెక్ట్ గానే చెప్పాను. కన్ఫ్యూజ్ గా ఉంటుంది. అండ్ ఆ కన్ఫ్యూజన్ మీరు మూవీ చూస్తేనే అది పోతుంది, ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుంది బేసిక్గా. ఎస్. సో రమేష్ గారు, హౌ డిడ్ యూ ఎంటర్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్? ఇది ఫస్ట్ టైం మూవీ పిలిచినప్పుడు బ్రదర్ రోల్ అని చెప్పారు. ఫస్ట్ కథ విన్నప్పుడు ఫుల్ ఎగ్జైట్ అయ్యాను. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు, బ్రహ్మానందం గారు, చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది. సో ఫస్ట్ డే కొంచెం నర్వస్గా ఉన్నాను, కానీ అందరూ ఫుల్ కంఫర్ట్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ. దీనిలో నేను బ్రదర్ రోల్ చేస్తున్నాను, విక్కీ అని. ఓకే, రామ్ గారి బ్రదర్. ఓకే. సో ఎలా ఉండబోతుంది? ఫుల్ కామెడీ అండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, చాలా ఎమోషన్స్ ఉంటాయి. సినిమా చూసినప్పుడు అరే ఇలాంటి ఫ్యామిలీ కావాలనిపిస్తుంది, మళ్ళీ అరే ఇలాంటి ఫ్యామిలీ కూడా ఉంటుందా అని కూడా అనిపిస్తుంది. అది కూడా అనిపిస్తుంది. సో డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి. సినిమా ఖచ్చితంగా డిసెంబర్ 19 మీరు చూడండి. తప్పకుండా చూస్తాము.